హాయ్ అండి అందరికీ. ఇవాళ చూడండి మా ఇంట్లో పనసకాయ కొనుక్కొచ్చాను. మా అమ్మాయి అన్నీ ఒలిసేస్తుంది. పెద్ద పెద్ద తొనలు వచ్చినాయండి. కాయ 400 చెప్పాడండి, 350 బేరమాట తీసుకొచ్చి వచ్చినందుకు లాస్ ఏం లేదండి. కాయలు మంచిగా వచ్చినాయి, బాగానే తొనలు. అందరు తినండి, కొనుక్కోండి చక్కగా. పనసతొనలు కొంచెం వాతమే కానీ టేస్ట్ బాగుంటుంది. అందరు కొనుక్కొని తినేసేయండి చక్కగా. ఇవ్వండి, ప్రతి సమ్మర్లో తొనలు కొనుక్కోకండి. తొనలు కొనుక్కుంటే లాస్ అండి. మనకి 100 రూపాయలకి డజన్ కూడా రావట్లేదు. ఇట్లా కాయ కొనుక్కొని, కాకపోతే కొంచెం ఒలుసుకోవాలి ఓపికగా. ప్రతి సంవత్సరం తెచ్చుకుంటామండి మేము. ఇది మా అమ్మాయికి ఇష్టం బాగా, ఈయనకి నాకు అందరికి ఇష్టం మా ఇంట్లో. ఇట్లాగే ఓపికగా ఒలుస్తుంది మా అమ్మాయి. ఇట్లా అందరు కాయ పళ్ళంగా తెచ్చుకొని శుభ్రంగా ఒలుసుకొని ఓపికగా నూనె రాసుకోవాలండి. చేతికి నూనె రాసుకొని శుభ్రంగా కూర్చొని నెమ్మదిగా ఒలుసుకోవాలి ఓపికగా. కాయలు అయ్యి తొనలు చూడండి ఎంత పెద్ద పెద్ద తొనలు వచ్చినాయో. కాకపోతే కొంచెం అంత ఎల్లో కలర్ రాలేదు. సాయంత్రానికి వచ్చేస్తాయి అన్నాడు ఆయన, కాయలు అమ్ముకునే ఆయన. అందరు కాయ పడంగా కొనుక్కొని చక్కగా ఒలుసుకొని ఇంటిల్లిపాది తినొచ్చండి. బాయ్.